చూపాలని లేదా బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటుంది. ఆధారాలుంటే వారం రోజుల్లో అఫిడవిట్పై సంతకం చేసి ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ వివాదానికి ముగింపేంటి? ఓట్ల చోరీపై రాహుల్ అఫిడవిట్ ఇస్తారా లేదా అఫిడవిట్ ఇవ్వని పక్షంలో ఎన్నికల సంఘం తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇదే విషయంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నుమాన్ గారు. ముందుగా నుమాన్ గారు, గుడ్ మార్నింగ్. నుమాన్ గారు వినిపిస్తుంది. మొత్తం మీద ఏం చెప్తారు అంటే ఎన్నికలు జరిగిన 8 నెలలకు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, దాదాపు 8 నెలలు ముగిసిన తర్వాత ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది ఎన్నికల సంఘం దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి సిచ్యువేషన్. ఎవరైనా పదే పదే చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు అనేటువంటిది నిన్న ఈసీ చెప్పినటువంటి మాటలు. ఏం చెప్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. వారు యునో ఎసెన్షియల్లీ ఫెయిర్ గా ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ జరపాల్సిన అవసరం ఉంది. వారు చట్టానికి లోబడి ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం వారికి ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం పలు సెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓటర్ రోల్స్ ఏ రకంగా కండక్ట్ చేయాలా, ఓటర్ రోల్స్ ఏ రకంగా క్లీన్ చేయాలా, ఓటర్ రోల్స్ ఏ రకంగా పెట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా, దాంట్లో ఒకవేళ డిస్క్రిపెన్సీస్ వస్తే ఏ రకంగా క్రిమినల్ సెక్షన్స్ కింద బుక్ చేయాలా, ఆఫీసర్స్ ఒకవేళ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని ఏ రకంగా బుక్ చేయాలా, పొలిటీషియన్స్ ఒకవేళ బుక్ ఉంటే వాళ్ళని ఏ రకంగా బుక్ చేయాలా అనేది క్లియర్ గా కేటగారికల్ గా ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా దాంట్లో ఆ యాక్ట్ లో రాస్తుంది. మా అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే డేటా తీసుకొచ్చి ఓట్ చోరీ జరుగుతుంది అని చెప్పేసి క్లియర్ గా కేటగారికల్ గా డేటా తీసుకుని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుని దానికి మనం తీసుకొచ్చి ప్రజల మధ్యలో పెట్టడం జరిగింది. దాంట్లో ఏమని 5 కేటగిరీస్ లో మేము చెప్పినాము. ఏమని చెప్పినాము? దీంట్లో ఫేక్ ఓటర్స్ ఉన్నారు, డబుల్ ఓటర్స్ ఉన్నారు, ఒకే ఇంట్లో దాదాపు 80 నుంచి 100 మంది ఓటర్లు ఉన్నారు అని చెప్పేసి మేము పలు రకాలుగా ఓటర్ ఐడితో పాటు మేము ఓటర్ ఐడీలు సేకరించి ఓట్లు వేసిన వారి డేటాని సేకరించి మేము ఈ డేటాను తీసుకొచ్చి మేము కానీ మీరు పత్రికా ముఖంగా బహిరంగంగా చెప్తున్నారు తప్పించి ఇప్పటివరకు ఈసీకి ఇటువంటివి ఏవి ఆధారాలు ఇవ్వలేదు. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే కోరుతుందో అఫిడవిట్ ఇవ్వాలా, ప్రామిస్ చేయాలా, ఒట్టేయండి, అమ్మ మీద ఒట్టేయండి, తమ్ముడు మీద ఒట్టేయండి, ఏంటది పిల్లలాటనా ఇది? ఆయన ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అండి, పార్లమెంట్ మెంబర్ అండి. ఆయన ఒక పొజిషన్ లో కూర్చున్నటువంటి వ్యక్తి అండి. ఆయనను పట్టుకుని ఈ రకంగా మాట్లాడటం అంటే మమ్మల్ని అడుగుతున్నప్పుడు అఫిడవిట్ పక్కన అనురాగ్ ఠాకూర్ ఏమయ్యాడండి? అనురాగ్ ఠాకూర్ అడుగుతున్నారా అండి బీజేపీ వాళ్ళని? వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా మాట్లాడతారండి. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతుందండి ఇది ఈసీఐ. వాళ్ళకి సిగ్గు లేదండి? అవును, చేస్తున్నది అక్రమం అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదండి. 65 లక్షల మంది ఓటర్లను ఎట్లా తొలగిస్తారండి? మేము ఒకటే మాట చెప్తున్నాము, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా చెప్పండి, డెమోక్రసీని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఆ బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి దాని గురించి సమాధానం చెప్పకుండా వీళ్ళతో నేను మాట్లాడుతుంటే, ఈసీఐతో మాట్లాడుతుంటే పక్క నుంచి బీజేపీ వచ్చి సమాధానం చెప్తుంది ఏంటండి? బీజేపీ మా మీద క్వశ్చన్స్ లేస్తుంది ఏంటండి? అక్కడ కూడా జరిగినాయి, ఇక్కడ కూడా జరిగినాయి, దాని గురించే మేము మాట్లాడుతున్నాం. మేము వారణాసిలో జరిగినాయి కాబట్టి కానీ ఈ 7 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీ అల్టిమేటం జారీ చేసింది. అంటే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అఫిడవిట్ వాళ్ళు ముందు నుంచి అడుగుతున్నారు మమ్మల్ని ఓట్లు చెప్పమని చెప్పేసి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన పార్లమెంట్ లో ఓత్ తీసుకున్నారు కాబట్టి దట్ ఈస్ ఇనఫ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే వీళ్ళు అధికారాలని వాళ్ళు మితిమీరి అడుగుతున్నారు మా దగ్గర. వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి, లా పాయింట్ ఏమని, వారు ఓత్ ఏదైతే అడుగుతున్నారో వారు అది కోర్టులో జరుగుతుంది. కోర్టులో పోయేటప్పుడు ప్రీ జుడైస్ అని చెప్పేసి మనం సమాధానం చెప్తాం. ఆన్ ఓత్ అని చెప్పేసి సమాధానం చెప్తాం. మీరేం కోర్టు కాదు, ఇది ఇట్స్ ఎన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీకి వీళ్ళకి ఏం అవసరం ఉంటుందండి? నాకు అర్థం కాదు. ఓత్ ఇవ్వండి, లేకపోతే క్షమాపణ చెప్పండి. మీరు క్షమాపణ చెప్పాలా? అనైతికంగా అక్కడ ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు, అనైతికంగా ఇక్కడ సర్కార్ ఏర్పడింది, మీరు దాని గురించి సమాధానం చెప్పమని చెప్తే మమ్మల్ని ఎదురుదాడి చేస్తారేంటంటే నాకు అర్థం కాదు. 65 లక్షల మంది ఓటర్లను తొలగించారండి. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలా, నేను రూల్ బుక్ ప్రకారం మాట్లాడుతున్నాను. ఒక్క ఓటర్ ని తొలగించడం జరిగితే ఫస్ట్ వారికి నోటీస్ ఇవ్వాలా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇస్తుందండి. 65 లక్షల మందికి నోటీస్ ఇచ్చి తొలగించారండి. ఏ అధికారం తీసుకుని మీరు తొలగిస్తారండి? డేటా చెప్పండి, సమాధానం చెప్పండి. వాళ్ళు డెత్ ఓటరా, మైగ్రెంట్ ఓటరా, ఎవరు ఎట్లా చేస్తారు? ఇంతమంది అంటే రోహింగ్యాలు వచ్చిండ్రు, బంగ్లాదేశీలు వచ్చిండ్రు, మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అపెక్స్ కోర్టు, సుప్రీం కోర్టు ఉంటుందండి. సుప్రీం కోర్టు మేము చెప్పమని చెప్తారండి. అంటే అతీవురా చట్టానికి? వీరికి సమాధానం చెప్పాలా?
ప్రతి ఒక్కటి ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి రాజ్యాంగాన్ని లోబడి పనిచేయాలా. ఎవరు అతీతులు కారండి, చట్టం ఎవరికి చుట్టం కాదండి. మమ్మల్ని ఎఫిడవిట్ అడిగేటప్పుడు పక్కన ఉన్నటువంటి అనురాగ్ ఠాకూర్ కి మీరు అడుగుతున్నారా అని చెప్పేసి చూడాలా అండి. మాకు 6 okay. నెలల టైం పట్టిందండి ఆ డేటాని క్షుణ్ణంగా పరిశీలించడానికి. వీరికి ఎంత టైం పట్టిందండి? ఒక్క రోజులో చెప్తానండి. డిజిటల్ ఓటర్ లిస్ట్ మాకు ఇరాన్ ఆయన అని చెప్తే మాకు ఇవ్వడండి. ఈ రకంగా మీ ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎవరైతే చూస్తున్నారో, ఇక్కడ తెలుగులో చూస్తున్నటువంటి ఆఫీసర్లు కానివ్వండి, అక్కడ బిహార్ అబ్జర్వర్ గా ఉన్నటువంటి ఏఐసిసి అబ్జర్వర్ నేనండి. నేను చెప్తున్నాను, మీరు ఎలక్ట్రానిక్ రిజిస్టర్ ఆఫీసర్స్, ఆర్డీఓ స్థాయి ఉన్నటువంటి ఆఫీసర్లకు నేను హెచ్చరిస్తున్నాను, నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీ పని మీరు నిజాయితీగా, నిబద్ధతతో, okay. నీతితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే కానీ మీరు ఒక పార్టీకి కొమ్ముగా పనిచేస్తే మాత్రం మీకు జైలు తప్పదు. రైట్, ఓకే, తప్పకుండా మిమ్మల్ని ఓకే, మళ్ళీ శిక్షిస్తాం. మాట్లాడదు. ఓకే.